స్టార్ హాస్పిటల్ సుఖీభవ్కు తిరిగి స్వాగతం. ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల మాలిక సమస్య సలహాను చూద్దాం. భీమవరం నుంచి అంజనేయ లెటర్ రాస్తున్నారండి. కొన్నేళ్ల క్రితం దాకా అన్ని చోట్ల స్త్రీలకు సహజమైన కాన్పులే జరిగేవి. ఇప్పుడు ఒక గర్భిణి పూర్తిగా డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నా కూడా చివరికి ఆపరేషన్లే ఎక్కువగా అవుతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతోంది? సహజ కాన్పులు జరగాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని రాశారు. అంజన గారు, మీరు ఇదివరకు సహజ కాన్పులు ఎక్కువ జరిగేవి, ఇప్పుడు జరగట్లేదు అని అంటున్నారు. దానికి చాలా కారణాలు ఉన్నాయేమో. ముఖ్యమైన కారణము పేషెంట్లే. ఎందుకంటేను ఇప్పుడు ఒకళ్ళు లేక ఇద్దరినే కంటున్నారు. వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండాలంటున్నారు. మామూలుగా కాన్పు కావాలి, మీరు నొప్పులు తీయాలి, నొప్పులు తీసేటప్పుడు కొన్ని నొప్పులు ఎక్కువగానే ఉంటాయంటే పేషెంట్ కంటే పేషెంట్ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలా భయపడిపోతున్నారు అన్నమాట. తర్వాత చాలామంది గర్భం దాల్చడము అన్నది ఒక సహజమైన ప్రక్రియ అని అనుకోవటం లేదు. ఇదేదో ఒక జబ్బులాగా ట్రీట్ చేస్తున్నారన్నమాట. దాని మూలంచి కూడాను ఆపరేషన్లు పెరిగిపోతున్నాయి. ఇంకొక ముఖ్యమైన కారణం ఆపరేషన్లు పెరిగిపోవడానికి, ఫలానా ముహూర్తానికి మా బిడ్డ పుట్టాలి అంటారండి. మామూలుగా కాన్పోయినప్పుడు ఆ సమయానికి ఎలా బిడ్డ పుడతారు చెప్పండి. అంచేత అందరూ మాకే ఆపరేషన్ చేసేయండి అని వాళ్ళే అడగడం కూడా ఎక్కువైపోతుంది. ఈ ధోరణి మూలాంచి డాక్టర్లు కూడాను దాన్ని ఒక వ్యాపారంగా మార్చేసుకుంటున్నారు. కాబట్టి మీరు ఈ ధోరణి మార్చుకుంటే సహజమైన కాన్పులు ఎందుకు జరగవండి? తప్పకుండా జరుగుతాయి. అంతేకాకుండాను ఆపరేషన్లు అన్నవి ఏదైనా కాంప్లికేషన్ ఉన్నప్పుడు, బిడ్డ లోపల ఉంటే మంచిది కాదు అన్నప్పుడు మాత్రమే చేస్తారు. ఇప్పుడు గైనకాలజిస్టులు, ఆబ్స్టిషియన్స్ కూడాను న్యాచురల్ డెలివరీయే కావాలి అని కోరుకుంటారు. న్యాచురల్ డెలివరీ అయితే కనుక బిడ్డకి తల్లికి కూడా మంచిదే. ఈ రోజు ఎపిసోడ్ ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. జలుబుతో బాధపడుతున్నప్పుడు ఒక కప్పు నీటిలో అర స్పూన్ సొంటి పొడి వేసి బాగా మరగ కాచి ఆపై వడబోసి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే జలుబు బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.